హాయ్ అండి, వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్. మన రివ్యూస్ ఇప్పటివరకు ఇయర్వి యూట్యూబ్లో పోస్ట్ చేయలేదండి. ఓన్లీ వాట్సాప్లో చేసాము, ఇన్స్టాగ్రామ్లో చేసాము. బట్ ఈరోజు నాకు ఎందుకని ఇది మీతో షేర్ చేసుకోవాలని వచ్చానండి. జొన్నాడ సుబ్బారావు గారు అనేసి చాలా పెద్ద ఆయనండి. అంటే పెద్ద ఆయన మీన్స్ చాలా వ్యక్తిగతంగా ఏజ్లో చాలా పెద్దవారు. ఆ సార్ మన దగ్గర చాలా ఎక్కువనే చేశారు ఆర్డర్స్ మ్యాంగోస్. రీసెంట్గా ఈవెన్ బంగినపల్లి మ్యాంగో వాళ్ళ మేనకోడలకి యుఎస్ కౌన్సిలేట్లో ఇచ్చారట. సో అక్కడి నుంచి మ్యాంగోస్ అనేది వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ తెలియదు సార్ నాకు ఈరోజు మనకు వాట్సాప్లో మెసేజ్ ఇచ్చేసరికి నేను ఆ మెసేజ్ చూసి లిటరలీ నాకు కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి. అంటే వాళ్ళు ఇచ్చారు ఫీడ్బ్యాక్ని, నేను ఇందులో కూడా అటాచ్ చేశానండి. ఆ సార్ ఇచ్చింది అండ్ తెలుగులో కూడా కన్వర్ట్ చేసి కూడా. ఇంకా అంతకన్నా గొప్ప మూమెంట్ ఏమనిపిస్తుంది అండి, ఈ మెసేజ్ చూసినప్పుడు ఎంత ప్రౌడ్గా ఫీల్ అనిపిస్తుందో మా నాన్నని చూసి. ఇంకా నేను రివ్యూస్ కూడా చాలా పోస్ట్ చేసినవి మ్యాక్సిమం కొన్ని ఇందులో అప్లోడ్ చేస్తున్నానండి మన యొక్క రివ్యూస్ కూడా. అంటే ఇది అసలు మా నాన్న కష్టానికి ఆ మెసేజ్ చూడగానే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. యాజ్ ఏ డాటర్గా నాకు అది చూడగానే ఫుల్ హ్యాపీ అనిపించింది, ఆనందంతో కూడిన ఏడుపు కూడా వచ్చేసింది. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా హస్బెండ్ వర్కింగ్ అనమాట, తను సాఫ్ట్వేర్ డెవలపర్. నాకు చిన్న పాప 1 year పాప అండ్ బాబు. వీళ్ళతో నాకు మా నాన్నకి సేల్ చేయడం, హెల్ప్ చేయడం అనేది చాలా కష్టతరం. మా హస్బెండ్ మీ నాన్నకి హెల్ప్ చేయడం కోసం నువ్వు ఇవన్నీ వదిలేసి వెళ్తున్నాం పిల్లల్ని అంటే అది అని ఆయన అంటే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. బట్ ఇంతవరకు అనలేదు ఆయన సపోర్ట్. అసలు స్టార్ట్ చేసిందే హెల్పింగ్కి మా ఫాదర్కి కోవిడ్ టైంలో మా హస్బెండ్ అనమాట. తన సపోర్ట్తో ఇక్కడ దాకా వచ్చాను. మెయిన్ బ్యాక్ బోన్ మా నాన్న. ఇప్పుడు ఈ కాయలు సేల్ చేయడానికి కూడా నాకు అమ్మ ఇక్కడ ఇంటి దగ్గర సపోర్ట్, పిల్లల్ని చూసుకోవడానికి అవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మీకు కూడా. అంటే ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే మా ఫాదర్, ఆయన బ్యాక్ బోన్. ఆయన లేకపోతే మేము ఇక్కడ సేల్ చేయలేము. ఇప్పుడు నాన్నకి చేసిన నేను ఆయన కష్టం వెనకాల ఎంత అంటే అంత ఉంటుంది. ఇప్పుడు మనకి చూడండి ఎండలు ఎట్లున్నాయో. అసలు మా నాన్న జూన్లో తీసుకుంటారు తోటలు, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు వ్యవసాయం. ఒక్కసారి మేము తోటలో వీడియోలు తీయడానికి కానీ మా తమ్ముడు నేను వెళ్ళి కార్లో వెళ్ళొచ్చి దిమ్మ తిరిగి పడుకున్నాం. మా నాన్న వెనకాల మాతో రెండింటప్పుడు పోస్ట్ చేయడానికి అని వెళ్ళాను. ఆ రెండింటప్పుడు ఆయన మాతో పాటు తోటలోకి బండి మీద కట్టికి అగ్గిలో అలా అయినా తిరుగుతారు. కానీ ఆయనకి ఏంటంటే నష్టం వచ్చినా కష్టం వచ్చినా చేయాల్సిందే మామిడి తోటలు. ఈ ఇయర్ చూసుకుంటే మనకి చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారండి, మామిడి తోటల గురించి తెలిసిన వాళ్ళు. వ్యవసాయం చేసిన దాంట్లో 1% కూడా ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు లేరు. మేము ఇక్కడ సేల్ చేసిన మహా అయితే ఒక 3 టన్నులు 2 టన్నులు అట్లా సేల్ చేయగలుగుతాం. కానీ కొన్న తోటంతా మనం సేల్ చేయలేం. మా ఫాదర్ వచ్చేసరికి కౌలు రైతు అండి. మా సొంత తోటలు కాదు ఇవి, కౌలుకు తీసుకుని అనమాట. ఈ ఇయర్ నష్టం వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్ ఆగిపోంటే ఆగిపోరు. ఎందుకంటే అదొక వ్యసనం, ఫ్యాషన్. దానికి వ్యవసాయం చేసే వాళ్ళని ఆగమనంటే మా పేరెంట్సే కదా, ఎవరి పేరెంట్స్కైనా తెలిసిందే ఇది. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, విలేజ్ నుంచి వచ్చి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరికీ తెలిసింది ఇది. అమ్మ నాన్నని మనం ఆగమంటే వ్యవసాయం ఆగరు.